అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యము కలిగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఎవరైతే అనారోగ్యం చేత ఆరోగ్యం లేక బాధపడుతున్నారో వారి జీవితాల్లో మంచి ఆరోగ్యం ఇవ్వడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల్లో అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకుని సమయాన్ని వృధా చేసుకుని మరి ఆఖరికి ఎక్కడ స్వస్థత రాక యేసు ప్రభువు వారిని దగ్గరికి వచ్చి ఆయనను నేను ముడితే చాలు స్వస్థత వస్తుంది అన్నవారు, ఆయన తప్ప నాకు స్వస్థత ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరని ఆయన వేడుకున్న వారు కూడా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడగగలిగితే కనుక నీ జీవితంలో దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు బలహీనత చేత బాధపడుతుండొచ్చు, ఏ వేదన చేతను నలిగిపోతూ ఉండొచ్చు, కానీ నువ్వు దేవునిని ఈ క్షణము అడిగినట్లయితే, అయ్యా నా జీవితంలో నువ్వు మంచి ఆరోగ్యము దయచే, నా గాయములు కట్టు అని నువ్వు స్వస్థత కొరకు దేవుడిని అడిగినట్లయితే దేవుడు నీకు స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక.